బాగుండాలి, బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఏంటి అక్క హాయ్ అనక నమస్కారం అంటుంది అనుకున్నారా? కొంచెం సంస్కారవంతంగా రెడీ అయ్యాను కదా, మరి నమస్కారం పెడితే ఇంకా బాగుంటుందని చెప్పాను. సంస్కారం చెప్పడం మళ్ళీ తిరిగి చెప్పడం అదొక సంస్కారం కదా. ఏంటో మరి మీకు అర్థమైందో లేదో కానీ నాకైతే కాస్త కాస్త తోడ తోడ సమజాయే. ఇక మీకైతే ఈ వీడియోలో ఒకటి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను చెప్తుంటే వెనకాల ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా? మార్నింగ్ లేచాడు, ఇప్పుడే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇంత ముందుకి ఒక షార్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అయితే నాకు ఈ షార్ట్ ఎందుకు చేయాలనిపించింది అంటే, ఈ హాఫ్ సారీ నాకు బాగా నచ్చింది. ఇలాంటి ఓల్డ్ అయితే నాకు లేదు. ఇది మా కళ్యక్కది, అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లిది. సో నేను కూడా ట్రై చేసేసాను. అంటే నాకు లేదండి. నా ఓల్డ్ సారీ ఎలా ఉందంటే ఫుల్ వర్క్ ఉంటుంది, మెరూన్ కలర్, ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సారీ కూడా నేను ట్రై చేసి వీడియో తీస్తాను. ఇదైతే మా అక్కది. సో నేను ఏమనుకున్నానంటే ఇది ఓల్డ్ కదా, సో నాకు పడుతుందా లేదా అని అనుకున్నాను. కానీ అసలు పర్ఫెక్ట్ తెలుసా, నా కోసమే స్టిచ్చింగ్ వేయించినట్టే పడిపోయింది. అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ టైట్ కానీ లూజ్ కానీ అలాంటివి ఏం లేకుండా కొంచెం హాఫ్ సారీ అనేది కొద్దిగా హైట్ తక్కువ ఉంది, కానీ ఆల్ ఈజ్ పర్ఫెక్ట్గానే ఉంది. మేబీ బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. బాగున్నానా, ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. అంటే కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాం కదా, సో మీతో కూడా ఒక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకోవాల్సినవి. సో అందుకని ఇంకా వీడియో తీస్తున్నాను. ఉండండి, మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇదైతే మా బావది కప్పు. ఇక్కడ హైదరాబాద్లో ట్రైన్లో చేసినప్పుడు ఇచ్చిరంట. అంటే మనము ఎక్కడ సర్వీసింగ్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దానికి మెమొరబుల్గా వాళ్ళు గిఫ్ట్లు కానీ ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళ సైడ్ నుంచి. సో ఇది తిను మా బావ ట్రైన్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు. ఇప్పుడు చూడండి మా మ్యారేజ్ అప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఇంకోలా ఉన్నాడు. ఒక్కొక్క పిక్లో ఒక్కొక్కలా ఉంటాడు. నేను మాత్రం ఎప్పుడు చూస్తే ఇదే ఫేస్ కట్ ఇలానే ఉన్నాను, కానీ కొంచెం బక్కాయి అనుకని నా సేమ్ ఫేస్ కట్, కానీ మా బావదే చేంజ్ అవుతా ఉంది. మరి ఇంకొకరు పుట్టాక ఇంకెలా చేంజ్ అవుతుందో తెలియదు. కానీ ఆ ట్రైనింగ్ నుంచి అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, తను అంటే చేంజ్ అవుతా ఉన్నాడు. ఇక మా బావ అయితే రీసెంట్గా జమ్మూకి వెళ్ళాడు కదా, సో జమ్మూకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఫ్రీ టైంలో బయటకు వెళ్తారు కదా, బయటకు వెళ్ళిన మూమెంట్లో నాకైతే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చారు, నాకు ఆర్యన్కి మా బైక్కి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు ఏమేమి తీసుకొచ్చారని చూపిస్తాను. ఇది అండి, ఈ నెక్ సెట్ తీసుకొచ్చారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలానే వచ్చాయి, అది కూడా చూపిస్తాను. ఇది చూపించిన తర్వాత మా బావ అయితే ఫస్ట్ టైం నాకు తెలియకుండా తీసుకొచ్చారు. రియల్గా చాలా బాగా అనిపించింది. దీనికి చాలా బాగుంది. ఇది తీసేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా. ఎప్పుడైనా నాకు కాల్ చేసి తెవలని అడుగుతుండే, బయటకు వెళ్ళని చెప్పాడు, కానీ ఇక్కడ బాగున్నాయి తీసుకోవాలి అంటే పర్లేదు ఏం వదిలే అని చెప్పాను, కానీ తీసుకొచ్చారు. ఏదైనా ప్రేమతో తీసుకొచ్చిన అది ఎంత చిన్నదైనా తక్కువైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇలా నాకు సర్ప్రైజింగ్గా వేయడం ఇది ఒక 10-15 టైమ్స్ అనుకుంటా. అంటే ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. మ్యాక్సిమం అయితే మమ్మల్ని అడిగి ఏది కావాలి, ఇది కావాలా, బాగుందా లేదా అని అడుగుతారు. కానీ ఇంక ఇలాంటప్పుడే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మనకు నచ్చిన అంటే అది యూజ్ అయినా కాకపోయినా ఇలా సర్ప్రైజింగ్గా తెచ్చింది అంటే దాచుకోవడానికైనా కానీ చాలా బాగుంటుంది కదా. ఇది నేను దాచుకోను, రెగ్యులర్గానే వేసుకుంటా. కానీ ఇంకొంచెం నేను లావ్ అయితే ఈ నెక్ సెట్ ఇంకా బాగా సెట్ అవుతుండొచ్చు అనిపించింది. ఇది కాస్ట్ ఎంత పడిందని నేను అడిగితే మా బావ అయితే 2000 చెప్పిండు. మరి 2000 పడుతుందా లేదనేది మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి 2000 అస్సలు పడది, 600-700 అలా పడుతుండొచ్చేమో అనుకుంటున్నాను. మరి మీరు కామెంట్ చేసి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సారీ, మరి ఎంత పడుతుండొచ్చు కాస్ట్ అని. నేనైతే అంతే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ బాగానే యూజ్ అవుతాయి. ఇక్కడేం చూసుకుంటున్నాను, మిర్రర్ ఉంది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, సో అక్కడ చూసుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ ఇంకా మా ఆర్యన్కి అయితే దాన్ని ఏమంటారో సాంగ్స్ పాడతారు, ఇలా బాక్స్లో ఉంటాయి, నాకు తెలియదు దాన్ని ఏమంటారో. మీరు నవ్వుకోకండి, నాకు రియల్గానే తెలీదు. ఇదైతే మా బావ తెచ్చుకుండు. అంటే మా బాయ్కి కొంచెం రాయల్గా ఉంది ఫీలింగ్ అయితే నాకు అట్లా అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే అబ్బాయి ఏమన్నా ఉందా, రాయల్గా ఉందిరా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది లాకెట్. ఇలా క్లిక్ చేస్తే ఇందులో మీకు ఒక సర్ప్రైజ్, అంటే అదేం లేదు, జస్ట్ టైం వస్తుంది అంతే. చూడండి, టైం సెట్ చేసుకోవాలి. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది లాకెట్. ఇంకా మా ఆర్యన్ కోసం అయితే అది తీసుకొచ్చారు. నేను ఇంకా బయట ఉంది, బయటకి వెళ్ళలేదండి. బయటకి ఎందుకు వెళ్ళలేదు అక్క అంటే, మరి బయట అయితే మామూలుగా లేవు కోతులు అయితే, మా సైడ్ అయితే చాలా కోతులు ఉన్నాయి. సో అందుకని నేనైతే బయటకు వెళ్ళలేదు.
ఇంట్లో వాళ్ళు లేరు, ఆర్యన్ నేనే ఉన్నాము. ఏదో పని మీద మా బావ అయితే బయటకు వెళ్ళాడు. ఇంక ఇంటికి వస్తే అయితే మాతో ఉండడం కన్నా బయట షికార్లకు వెళ్ళడమే ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనమైతే అక్కడ ఇంట్లోనే ఇక్కడికి వస్తే మ్యాక్సిమం ఇంట్లో ఏమి ఉంచడు, రోజుకొక్కడికి ఇక్కడ బయటకైనా తీసుకెళ్తారు. కానీ ఇంకెప్పుడప్పుడు ఇలా ఉండాల్సిందే. అయినా మీతోనే ఒక షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ కార్తీక మాసంలో ఎంతమంది గుడికెళ్ళి దీపార్థన చేసుకున్నారు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకైతే తెలియదండి, ఆర్యన్ బర్త్డేకి కూడా వెళ్ళలేదు కదా, సో అన్నట్టుగా ఇంకా మేము టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇక్కడే నాచారం మాకు దగ్గర ఉంటుంది, చాలా దగ్గర ఉంటుంది. సో ఉగాది అప్పుడైతే ఇక్కడ పండగ జరుగుతుంది అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, దగ్గరనే. కానీ ఇప్పుడు ఉగాది అప్పుడు ఇంటి దగ్గర లేను, మెయిన్గా అలా ఉండలేకడం వల్ల నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మేము వెళ్ళిన పుణ్యాన అక్కడ దీపారాధన చేస్తున్నారు, స్వామివారి కళ్యాణం కూడా జరిగిపోయింది. సో అంటే దీపాలు 365 రోజులు మనం వెలిగించలేం కాబట్టి ఆ రోజు 365 ఒత్తులు చేసి అలా దీపారాధన చేసుకోవాలంటే నాకు కూడా తెలియదు. కానీ అక్కడ ఆంటీ చెప్తే ఇంకా ఇలా చేయాలమ్మా అంటే స్టార్ లాగా పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టుకొని ప్రమిద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 365 ఒత్తులు ఉంటాయి కదా, దాన్ని ఒక గుండెలా కట్టి పైన క్రెడీలా పెట్టేసి దీపం అయితే వెలిగించుకోవాలి. అలా నాకు బాగా అనిపించింది. చూద్దాం, కార్తీక పౌర్ణమి రోజు అయితే శుక్రవారం వస్తుంది కదా, ఆ రోజు ఫాస్టింగ్ ఉండి ఆ దీపం ఆ రోజు పెట్టుకోవాలంట. కానీ ఆ రోజు నాకు కొంచెం అంటే నెక్స్ట్ డే మేము ఒక ట్రిప్కి వెళ్ళాల్సి ఉంది. సో అంటే ట్రిప్ అంటే ఆర్యని ఎంటికలు తీయడానికి తిరుపతికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాల్సింది. కొంచెం దాని పనిలో బిజీగా ఉంటానా, మరి ఫాస్టింగ్ కుదురుతుందా అని నాకు తెలియదు. కానీ ఇంకా నేను ఫాస్టింగ్ ఉండాలంటే పెద్ద సాహసం చేయాల్సిందే. ఎందుకంటే నాకు ఫాస్టింగ్ అనేది అంత ముందుకైతే ఓకే ఉండే, కానీ నాకు ఆఫ్టర్ డెలివరీ అంటే డెలివరీ కాకముందుకైనా నా ప్రెగ్నెన్సీ టైం నుంచి స్టార్ట్ అయింది. అంటే వీక్నెస్, నేను ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిన్నాను అనుకో, తినకుండా అలా అన్న అనుకో, ఈ కాళ్ళు ఏమంటాయంటే వీక్ అయిపోతాయి, అసలు ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. అసలు అలా ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. కానీ అప్పటి నుండి నా ప్రెగ్నెన్సీ టైం నుంచి అలానే అవుతుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే 3 months వరకు నేను ఫుడ్ ఏం తీసుకోలేదు, కానీ మొత్తం లిక్విడే, అంటే లిక్విడ్ టైం తిన్నాను. ఇంకా ఇంటి సెలైన్స్ అయితే చాలా ఎక్కించుకున్నాను అసలు. ఇంకా అక్కడ నుంచి మా బావ ఇంకా నేను అంటే అక్కడ నుంచి మా బావ పోస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఉన్న దగ్గర యూపీ పోస్టింగ్ వచ్చింది. సో తనకి వెళ్ళాల్సిందే కదా. సో మమ్మల్ని అయితే నన్ను అయితే ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ ట్రైన్ జర్నీ అప్పుడు జమ్మూ టు హైదరాబాద్కి 3 days 4 days జర్నీ ఉండే ట్రైన్ జర్నీ. అప్పుడు నాకు ఫుల్ వామిటింగ్స్, నేను ఇంట్లో ఫుడ్డే తినట్లేదురా దేవుడా అంటే మళ్ళీ ట్రైన్ ఫుడ్ అయితే ఇంకా అసలే తినలే నేను. ఆ నీట్నెస్ అంటే నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఫ్లైట్లోనే వెళ్ళాను, కానీ ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో ఫ్లైట్ అంటే మళ్ళీ నాకు కళ్ళు తిరగడం అలాంటివి ఏమన్నా ఇష్యూస్ అవుతుండొచ్చు ఏమో అనుకొని అలా ట్రైన్ జర్నీ అయితే చేశాం. కానీ చాలా ఇబ్బంది పడిపోయాం అసలు. ఎలా అంటే ఆ మూమెంట్, ప్రతి మూమెంట్ నిజంగా అంటే అప్పుడు మా బావ అయితే మార్నింగ్ అంటే తను జమ్ములు అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, డ్యూటీలో 24 hours డ్యూటీ ఉంటుంది. ఆ ఉన్న కాస్త టైంలో వండడం అంటే అన్నం కర్రీ 2 వండి పెడుతుంటే నాకేంటో కర్రీ వండుతుంటేనే వామిటింగ్స్ ఇలా వచ్చేవి. సో నేనైతే కర్రీ కూడా చేయలేకపోయేదాన్ని. అలా ఉండేది నా మూమెంట్స్ అయితే. అంటే ఇంకా మా బావ వెళ్ళిపోయేదాకా ఇల్లంతా కాస్త క్లీనింగ్ చేసుకొని అవన్నీ చేసుకునేసరికి నా కాళ్ళని ఎలా పిక్కపోయావంటే చాలా విక్కవయ్యాయి అసలు. ఇంకా మా బావ ఉన్నప్పుడే డైలీ 2 liters మిల్క్ తాగేదాన్ని నేను డే మొత్తంలా. ఇంకేం తినలేకపోయేదాన్ని. మరి నాకు ఆ పాలన్నా కొంచెం వామిటింగ్ కాకుండా ఎనర్జీ నన్ను ఇచ్చేయకని ఇంకేం అసలు ఏం తినలేకపోయినా. ఇంకా ఫ్యామిలీ కూడా లేదు అంటే అంటే బావకి తెలీదు, నాకు తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో అలా అయిపోయింది. ఇంకెప్పుడైనా నా డెలివరీ విషయాలు అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను. కానీ ఇలా నేను ఓల్డ్ శారీ ట్రై చేయడం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఈ శారీ. అంటే హాఫ్ శారీ కానీ ఇది కట్టడానికి అయితే నేను చాలా కష్టపడిపోయాను. నాకైతే అసలు రావట్లేదు. ఇది చూడండి, ఇట్లా ఇవి చూసుకున్నప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది కదా, చూడండి కదా, బాగా అనిపిస్తుంది. కానీ కట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతాం అసలు. ఇంకా మా బావ అయితే ఈ లుక్లో చూస్తే ఇలా ఏంటి ఈ లుక్లో ఉన్నావు అంటారో ఏమో మరి.
ఇంకొకటి మా బావ నా కోసం నన్ను జమ్ము అంటే తను మొన్న ట్రైనింగ్కి వెళ్ళారు కదా, సారీ మొన్న క్యాంప్కి వెళ్ళారు కదా. సో ఆ క్యాంప్లో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన ఒక విషయం ఉంది, అది మీతో షేర్ చేసుకోవాలా వద్దా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోలో మెయిన్గా ఈ నెక్లెస్ కాస్ట్ ఎంత పడుంటుంది అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూద్దాం మరి మా బావ పెట్టిన కాస్ట్కి ఎవరు దగ్గరగా గెస్ట్ చేసి కామెంట్ చేస్తారు. నేనైతే 500-600 పడుతుండొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. మీరు ఒకవేళ కామెంట్ చేస్తే మా బావని అడిగి ఎవరు కామెంట్ కరెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. మళ్ళీ ఈ కార్తీక మాసంలో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇది కార్తీక మాసంలో గంగా నదిలో స్నానం చేయడం కూడా చాలా మంచిది అంటారు కదా. దేవుడు పుణ్యాన్ని ఇంకా ఈ కార్తీక మాసంలో ఇంకొక చిన్న ట్రిప్ ఉంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఎట్లయినా మనం అందులోనే చేయాల్సిందే కదా. సో అక్కడికి వెళ్ళడానికి ఇంకా అది కూడా అయిపోతుంది. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా లుక్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. డాడీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గైస్.